టు అవర్ ఛానల్. ఇవాళ మీ అందరి కోసం సూపర్ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది వేడయ్యాక ఒక 3 లవంగాలు, కొద్దిగా షాజీరా వేసుకుందామండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి వాటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేయాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి వాటిని. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ని అందులో వేసి బాగా కలపాలి. మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా వస్తుందండి. దాంట్లో కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కర్రీని కలుపుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. దూరగా వేగనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దానికి కూరకి మన చికెన్ కర్రీకి సరిపడినంత కారం, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా పడితేనే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుందండి. బాగా ఒకసారి మంచిగా కలిసేలా అంతా ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నిటికీ బాగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టాయండి. ఇప్పుడు మన చికెన్ ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని దానిపైన మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మన చికెన్ కర్రీ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది, బాగా ఉడికింది. చూస్తే చూడండి ఒకసారి, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇదే అండి ఇవాళ మన రెసిపీ. ఈ రెసిపీ పెద్దవాళ్ళు కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.